దేవుని యొక్క వాక్యంలో ఆ వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యం విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నీ మాటలు ఉచ్చరించడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వాడు నీ కేవలము నీ దాసులు గురించి బాధ్యతను అప్పగించారు. కాబట్టి ఇది నీ యొక్క పనిని నీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా నీవే నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ మాట నుండి జీవము, శక్తి, బలము, ప్రభావం మా జీవితాల్లోనికి ప్రవహింపచేసి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇలా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచు. మనం సంఘము అనేటువంటిది ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రజా గుంపు. ఇది ఈ యొక్క 4 గోడల్లో ఉండేటువంటిది కాదు. ఇది సంఘము, చర్చ్ అంటే అది ఇలా ప్రార్థన చేసేటువంటి వారి గుంపు. ఈ లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి వారి యొక్క గుంపు. అయితే మనం ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకించాడు అంటే, ప్రియమైన దేవుడు, ఈ ప్రపంచంలో ఇప్పటికీ 810 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరిలో ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన నామం మహిమ కొరకు ఎన్నుకున్నాడు. ఆయన నామాన్ని మహిమపరచాలి మన జీవితం ద్వారా, మన యొక్క బ్రతుకు ద్వారా, మన సాక్ష్య జీవితం ద్వారా, మన అనుదిన దైనందిన జీవితం ద్వారా ఆయన నామము మన జీవితంలో మహిమపరచడానికే దేవుడు మనల్ని ఉంచాడు. పొద్దులో మరి అదే కొనసాగుతుందేమో అని అందరికీ మనం ఉంచింది కదా. మనందరం ఎఫెక్ట్ అయిన వాళ్ళమే ఏమండి, వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత మరి కరోనాలో ప్రపంచమంతా ప్రాబ్లం అయిపోయింది. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఋతులో కానీ జస్ట్ అది కంటిన్యూ అంటే ఆ రాత్రి అంతా ఉంటే మొత్తం వైజాగ్ వెళ్ళిపోయింది. కాబట్టి రాత్రి సాయంకాలం 8 గంటలకు ఆగిపోయింది. కానీ ఆ కరోనా అయితే అది ప్రపంచ సమస్యగా మారిపోయింది. ఇక కరోనాలో మనం బట్టి కడతాము అనేటువంటి ఆలోచన కూడా ఏ రోజుకి ఎవరు తెలిసిపోతున్నారో తెలియదు. ప్రతిరోజు మనకేమనిపించిందంటే నాకు కూడా ఒక రోజు ఉంటుందేమో అన్నంత ఫీలింగ్ వచ్చేలాగా అయిపోయింది. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? ఆయన నామాన్ని మహిమపరచు. మన జీవితంలో ఆయన నామము మహిమపరచబడాలి. నువ్వు ఎవరివైనప్పటికీ కూడా, నీ జీవితం ఎలాంటిదైనప్పటికీ కూడా, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా, నువ్వు గొప్ప వ్యక్తివైనా, జ్ఞానివైనా, అజ్ఞానివైనా, దేవుడు నీ స్థానాన్ని నీకు ఇచ్చి నీ లోకంలో ఉంచాడు అంటే కేవలం ఆయన నామాన్ని మహిమపరచు. కాబట్టి మన జీవితంలో ఆయన నామాన్ని ఎలాగ మహిమపరచాలి, ఎలాగ ఆయన నామాన్ని ఘనపరచాలి. ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆ దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూడండి. మీ సక్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ఎవరు ఎదుటంటే మనుషులు ఎదుట. ఇస్తారండి మీకు కొంచెం బేస్ ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మన జీవితము ద్వారా దేవుడు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. దేవుని నామము ఈ ప్రపంచములో మరి ప్రకటించబడాలి. అందుకనే దేవుడు మనం ఉంచాడు. అదే ప్రియులరా, మన జీవితంలో దేవుడికి ఉండేటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన, చిత్తము అయి ఉన్నదనే విషయాన్ని మనం చాలా తేటగా గ్రహించాలి రాత్రి సమయంలో. అయితే మనం ఎలాగ మహిమపరచాలి, ప్రభుని ఎలా మహిమపరచాలంటే అంటున్నాడు, మీ ఏమంటున్నాడంటే మీ సక్రియలు చూచి
పరలోకమందున మీ తండ్రిని అమ్మా మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. వారి ఎదుట, ఈ లోకములో ఉన్న వారి ఎదుట మన ప్రవర్తన ద్వారా దేవుని వెలుగు మనలో నుండి లోకములోనికి ప్రకాశింపని. అది సంఘం అంటే. సంఘము లోకానికి వెలుగై ఉన్నది. సంఘం అంటే మనమే లోకానికి వెలుగు. మనము లోకమునకు ఉప్పై ఉన్నాము అంటున్నాడు దేవుని వాక్యంలో. పిల్లరా, కూర ఉప్పు ఎంత వేస్తారండి? కూర ఇంత అయితే ఉప్పు ఎంత వేస్తారు? ఇంత వేస్తారా? ఇంతే వేస్తారు. అలాగా ఈ లోకంలో 810 కోట్ల మంది ప్రజలుంటే 810 కోట్ల మంది క్రైస్తవులు కాదు. అందులో కొంతమంది పావుశాఖం ఉంటారు. అయితే పావుశాఖం ఉంటారు, కానీ ఆ పావుశాఖంలో ఎంతమంది దేవుని మహిమపరిచేవారు ఉన్నారు? చాలా తక్కువ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ మహిమపరచకపోయినా దాని యొక్క బిడ్డల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఎప్పుడు అంటే మన సత్క్రియలు చూసి, మనం చేసేటువంటి ఆ మంచి పనులు, మంచి పనులను చూసి లోకము దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. పిల్లల, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనం చేసేటువంటి పనులు అవి 2 రకాలైనటువంటి పనులు. ఒకటి ఆత్మీయ మేలులు కలిగించే పనులు, రెండవది భౌతికమైనటువంటి మేలులు కూడా దేవుని బిడ్డల ద్వారా ఈ లోకము అందుకోవాలని, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మన ద్వారా లోకాన్ని ఆశీర్వదించాలని, సంఘము ద్వారా దేవుడు ఈ లోకాన్ని దీవించాలని, వారి అవసరతలు తీర్చాలని, వారి ఆధ్యాత్మిక అవసరతలు తీర్చాలని, వారి భౌతిక అవసరతలు కూడా మన ద్వారా తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం యొక్క విలువ చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క బిడ్డల యొక్క విలువ ఎంతో గొప్పది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అయితే లోకము, ప్రియమైన దేవుని పిల్లలారా, మన ద్వారా మంచిని మేలుని పొందాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. మనకు మనమే మేలు పొందడం కాదు, మనకు మనమే పిల్లల ఆశీర్వదించబడటం కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నీవు ఏమన్నా అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ఆశీర్వాదముగా ఉండువు. నువ్వు ఆశీర్వాదంగా ఉండమంటే ఏంటి? నీవు ఆశీర్వదించబడటం వేరు, నువ్వు ఆశీర్వాదంగా ఉండటం వేరు. మీకు అర్థం అవ్వాలంటే, మీరు స్వీట్లు తినటం వేరు, మీరే స్వీట్గా మారిపోవడం వేరు. మీరు స్వీట్లు తిన్నారనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు స్వీట్ అయితే అందరూ తినేస్తారు, అంతే కదా. అందరూ ఆశీర్వదించబడతారు మీ ద్వారా అందరూ దీవించబడాలి. మన ద్వారా అందరూ ఆశీర్వదించబడాలి. మన ద్వారా పిల్లలు ఈ లోకము దీవించబడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయా జనాల నుంచి, ఆయా తెగల్లో నుంచి, ఆయా వర్గాల్లో నుంచి దేవుడు మనల్ని, ఆయా జనాంగాల నుంచి దేవుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు అండి? యేసయ్య బిడ్డలు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ఒక రాజ్యం లేదు. బైబిల్లో అది రాయలేదు. బైబిల్లో కన్నీరు లేదు, దుఃఖం లేదు. అక్కడ మరి ఏడుపు, పండు కొరకడం అలాంటి ఏమీ లేదు అన్నాడు. కానీ ఇంకొక మాట కూడా పిల్లరా మరి పెట్టాలి ఏంటంటే, అక్కడ కులం లేదు. హల్లెలూయా. ఏ జాతి లేదండి. అది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, మనం అనేక పరిస్థితులు ఉండవచ్చు, అనేక జాతులు ఉండగా వచ్చాము, కానీ మనం అందరం అప్పుడే దేవుడి నామం ఇలా పరలోక రాజ్యంలో అందరూ ఆయన బిడ్డలే, ఎక్కువ లేదు, తక్కువ లేదు. పిల్లలు ఎంత అద్భుతమైనటువంటిది. దేవుని సంఘము పరలోక రాజ్యపు ప్రతిబింబము. దేవుని సంఘం ఏంటంటే అది పరలోక రాజ్యపు ప్రతిబింబం. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము అక్కడ ఉండి ఆయన మహిమపరుస్తాం. అయితే ఈ లోకంలో ఉండే ముందుగా ఈ లోకాన్ని మనం పిల్లలు ఆశీర్వదించాలి అని దేవుడు మనల్ని పుట్టించేయడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మన ద్వారా ఈ లోకం పొందాలి. మీరు చూడండి, ప్రపంచం అంతా దేవుని బిడ్డల ద్వారా మాత్రమే ఆశీర్వదించబడింది. ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి అనేక విధములైనటువంటి మానవ
పిల్లల మానవుని యొక్క అభివృద్ధికి పనికి వచ్చేటువంటి అనేక విషయాలు ఎవరు కనుక్కున్నారు? దేవుని బిడ్డలే కనుక్కున్నారు, క్రైస్తవులే కనుక్కున్నారు. పిల్లల మరి బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి వ్యక్తి గోదావరి తీరం దగ్గర ఉంచున్నాడంటే ఒకసారి అంతా చూస్తుంటే గోదావరి పిల్లలు చాలా అఖండ గోదావరి, ఎక్కడో నాసికా త్రియంబకంలో చిన్న గుంటలో ప్రారంభమయ్యి అది ఎక్కడి నుంచో పడుతూ ఉంటుంది దార. అది రాజమండ్రి వచ్చేసరికి పిల్లల 5 కిలోమీటర్ల దూరం వెడల్పే అంట. అయితే దాన్ని చూస్తూ ఒక మాట అన్నాడంట, గోల్డ్ గోస్ టు సీ, బంగారం సముద్రంలో కలిసిపోతుంది. వెంటనే అప్పుడు క్వీన్ ఎలిజబెత్కి ఆయన లెటర్ రాశారు, ఇది పరిస్థితి ఇలా ఉంది. వెంటనే మరి అతనికి ఏం చెప్పారంటే, నువ్వు ఈ విషయాలు అయితే నీకు అప్పగిస్తున్నావు, అది ఎంత ఉంది ఏంటి ఎస్టిమేషన్ అంతా నువ్వు చూడాలంటే గుర్రం మీద వెళ్ళి ఖమ్మం వరకు వెళ్ళి, ఆ రోజులో ఏమి ట్రక్కర్లు వెళ్ళో అదంతా కొండలు అడవి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎంతో కష్టపడి ఆయన అక్కడ ఒక అద్భుతమైనటువంటి బ్యాలెన్స్ కట్టాడు. డెవలప్స్మెంట్ దగ్గర, విజయశ్వరం దగ్గర, గోపాలం దగ్గర పిల్లలు అద్భుతమైనటువంటి బ్యాలెన్స్ కట్టాడు. దాంతో ఆంధ్రదేశం ఏమైపోయిందండి? గోల్డ్ అయిపోయింది. దేవుని బిడ్డలు లోకానికి ఉప్పై వెలుగై ఉన్నారు. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఈ రోజుని ఈ ఎలాంటి వాటర్ లేనటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి నదులు లేనటువంటి ప్రాంతాల్లో ఒక మన ఇంటి మీద పెట్టుకునేటువంటి ఒక డ్రమ్ వాటర్ పెట్టుకుంటాం కదా, ట్యాంకు, ఒక 1000 లీటర్స్ ట్యాంకుతో 10 ఎకరాలు పండించేస్తున్నారు. 10 ఎకరాలు పండించేస్తున్నారు. ఎలాంటి ఈ నాలెడ్జ్ ఎక్కడిది? దాన్ని ఏమంటారంటే డ్రిప్ ఇరిగేషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బిడ్డల దగ్గర నుంచి. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎన్ని అద్భుతమైన ఆవిష్కరణలో చెప్పలేము. అయితే ఇవన్నీ ఎవరి ద్వారా? సంఘము, దేవుని బిడ్డలు, లోకం ఆశీర్వదించబడుతుంది. నేనేమనుకుంటానంటే, అసలు అబ్రహాము లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం ఊహించలేము. అబ్రహాం లేకపోతే ఊహించడం ఎలా ఉంటారో. ఇప్పుడు కనిపించి ఏమీ ఉండవండి, కనిపించి ఏమీ ఉండవు. మేము లాస్ట్ 2 months బ్యాక్ అండమాన్ నికోబార్ దీవుల్లో సువార్త చేయడానికి, అక్కడ కొంతమంది మరి జావా ట్రైబ్స్ అనేటువంటి ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే ఏదో కొంచెం బయటకు కొంచెం సమీపంగా ఉన్న వాళ్ళు కొంచెం బట్టలు వేసుకుంటున్నారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బట్టలు కూడా ఉండవు. అలా ఉండేవాళ్ళేమో మొత్తం ప్రపంచం అంతా. కానీ అబ్రహాం ద్వారా లోకాన్ని దేవుడు దీవించాడు. నీ ద్వారా లోకము దీవించబడాలి. సంఘము ద్వారా లోకము దీవించబడి సంఘములోనికి ఈ లోకములో ఉన్నటువంటి వారు దీవించబడి ఏం చేయాలంటే సంఘంలోకి రావాలి. దేవుని స్తోత్రం. అంతేగాని సంఘములోనికి లోకం రాకూడదండి. ఏమంటే మనలోనికి లోపం రాకూడదు. మన ఆశీర్వాదం వారిలోకి పెట్టాలి. వాళ్ళ యొక్క శాపం మనలోనికి రాకూడదు. మన ఆశీర్వాదం వాళ్ళలోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సత్క్రియల ద్వారా ఈ లోకము దీవించబడుతుంది. మన యొక్క సత్క్రియలు అనే వెలుగు లోకములో ప్రకాశింపనిస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, భౌతికమైన ఆశీర్వాదాలే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మన జీవితంలో దేవుని యొక్క వాక్కును చేత పట్టుకుని ఈ చీకటి కలిగినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యము చేత సంధించినప్పుడు, వారు దర్శించబడినప్పుడు వారి జీవితంలో ఉండేటువంటి పాప శాపాల నుంచి వారు విడుదల పొందడం మనం చూస్తాము. భయంకరమైనటువంటి పాప శాపాల నుంచి విడిపించబడడం చూస్తున్నాం. భయంకరమైన తాగుడుతో ఈ దినాన్ని ఎంత మంది జీవితాలు తాగుడు మహమ్మారికి బలైపోతున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది ప్రియులారా. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడండి? గొప్ప విడుదల. ఇంకెక్కడ లేదండి విడుదల. యేసయ్య పాదాల దగ్గరే విడుదల, విడుదల, విడుదల. వారంలో మా సహవాసులు యవనస్తులు భయంకరమైన త్రాగుతారు. ఎంతో భయంకరమైనటువంటి త్రాగుడు. తల్లి ప్రార్థనకి వెళ్తుంది, ఆ బిడ్డ మాత్రం చాలా ఘోరమైనటువంటి వ్యక్తి.
కాబట్టి మోటు మనిషిలాగా తాగి పిల్లరా యేసు ప్రభు అంటే నడినెత్తికి వచ్చేస్తుందని పాపం అధికారమంట నడినెత్తికి వచ్చేస్తుంది. బైబుల్ అంటే కేటదో, ప్రార్థన చేసేవాడు అంటే కేటదో, క్రిస్తానుడు అంటే ఇష్టం ఉండదు. అబ్బో ఏమండి మరి హిందుత్వ కవులు మాత్రం గట్టిగా చెప్తారు. వాదించమంటే గట్టిగానే వాదిస్తాడు. మీ దేవుడా మా దేవుడు అని వాదించమంటే గట్టిగానే వాదిస్తాడు. అలాంటి వ్యక్తి పిల్లల వారం రోజుల క్రితం మొన్న డిసెంబర్ నెల 19వ తారీఖు అర్ధరాత్రి సమయం, 18వ తారీఖు అర్ధరాత్రి సమయం, 19వ తారీఖు ఎర్లీ అవర్స్ టైంలో ఒక దివ్యమైన వెలుగు పిల్లల మిరుమిట్లు కొలిపే వెలుగు ఆ వెలుగు తాకిందండి. తాకని తప్పని మంచం మీద నుంచి కింద పడ్డాడు. ఏడుస్తున్నాడు, గడగడ వణికిపోతున్నాడు. ఏడుస్తూ వణికిపోతూ అమ్మా నాకు బైబిల్ అంటున్నాడు. ఏమాలంటే నా అర్ధరాత్రి టైంలో నాకు బైబిల్ ఏమైంది? అర్ధరాత్రి టైంలో అందరూ లేచిపోయి భయపడిపోతున్నారు. ఏం చేయాలంటాడు అన్నాడు. నాకు యేసుప్రభు కనిపించాడు, నాకు యేసుప్రభు దర్శించాడు. ఈ రోజుకి ఆయన బిడ్డ ఏమంటే గజగజ పడిపోతున్నాడు. ఇక ఆ అబ్బాయి నోటికి యేసు నామం ఎలాగైపోయిందో తెలుసా? మధురమైపోయింది. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు అన్ని విడిచిపెట్టేసి నన్ను వెంబడించు. ఎన్ని మాటలు మాట్లాడాడో యేసయ్య. ఒక మాట కాదు, 2 మాటలు కాదు. ఇక గజ వణికిపోతూ ఇప్పుడు ప్రార్థన అంటే ఇష్టం, బైబిల్ అంటే ఇష్టం. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప దేవుడు అండి. అలా మారినటువంటి అబ్బాయి ఏలూరులో ఉంటాడు. వాడు నా మేనలుడే. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఈ రోజుకి దేవుడు సజీవుడు. నేను ఒకప్పుడు బైబిల్ అంటే ఇష్టం ఉండదు. నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి పూజలు చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మమని నాకు ఎవరైనా చెప్తుంటే ఇలా ఎట్టి పరిస్థితులను అంగీకరించమని కాదు. నా పేరు శివప్రసాద్, మా అన్నయ్య దుర్గా ప్రసాద్ గోదావరి తీరంలో ఆయన ఒక స్వామీజీ, ఇప్పుడు శారదా విద్యాపీఠంలో ఆయన స్వామీజీగా ఉన్నారు. మామూలు స్టేజ్ కాదండి. నేను చెప్పేది మీకు కావాల్సిన వీడియోలు చూపిస్తాను. నా సాక్ష్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడా అని మీరు కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. ప్రియమైన దేవుడా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని, రామాయణం, భగవద్గీత, భాగవతం ఇవన్నీ వాటిలో మునిగి తేలిపోయినటువంటి వాడిని ప్రభుని దర్శించాడు. ఆకాశం నుంచి స్వరమెత్తి మాట్లాడాడు. లేకపోతే నేను ఈ బైబిల్ పట్టుకుని నేను కూడా ఒక స్వామీజీలాగా అయిపోయేవాడిని. నేను ఈ బైబిల్ ముట్టుకోలేదు. నేను ఎందుకంటే ఈ బైబిల్కి నాకు సంబంధం లేదు. ఎవరు నాకు మా ఫ్యామిలీలో ఎవరు లేరు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి తెలియదు. మా ఇరుపరు వాళ్ళు ఎవరికి తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటుండగా ప్రభు నన్ను దర్శించాడు. లోకానికి వెలుగుగా ఉండటానికి. నేను తను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగం చేసిన నన్ను దేవుడు నాతో మాట్లాడుతున్నాను. పిల్లల మాట్లాడి నన్ను ఆయన వెంబడించమని చెప్పినప్పుడు నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి సేవ కోసం విశాఖపట్నం వచ్చేసాను. గొప్పలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో త్యాగాలు చేసి దేవుని సన్నిధికి వచ్చాను. ఎన్నో నిందలు, అపనిందలు, హింసలు, బాధలు, దుఃఖాలు, వేదన, కష్టాలు మామూలుగా ఏది లేదు. 30 సంవత్సరాల నుంచి మామూలుగా ఏది లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులుగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన జీవితంలో దేవునికి వెలుగుగా ఈ లోకానికి మనం ఉండాలి. మనం ఈ లోకంలో దేవుని వెలుగు మనలోంచి ప్రసరింప చేయాలి. సత్క్రియలు అనేటువంటి అద్భుతమైనటువంటి క్రియల ఆ యొక్క వెలుగును మనం ప్రసరింప చేయాలి. సత్క్రియలు చేయాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక వ్యక్తి యుఎస్లో ఆయన చాలా అద్భుతమైన వ్యక్తిగా ఉండేవాడు. ఆయన ఒక రచయిత, ఆయన ఒక ఫిలాసఫర్, తత్వజ్ఞాని, ఆయన
ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త, ఆయన ఒక రాజకీయవేత్త. ఆయనకున్నటువంటి టైటిల్స్ నేను జ్ఞాపకించుకోలేకపోయాను. ఒక 15 ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా? ప్రతి దినం ప్రార్థించుకుని, వాక్యం ధ్యానం చేసుకుని, ఉదయం దేవుని సన్నిధిలో గడుపుకుని, ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే ప్రతి దినము ఆయన ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తన హృదయంలో ఆలోచన కలిగి ఉంటాడు. ఏంటి అంటే, ఈ రోజు నేను ఏ మంచి పని చెయ్యాలి ప్రభువా. మనం లేగిస్తే మనం ఏమనుకుంటాం? ఈ రోజు ఉద్యోగంకి వెళ్తున్నాం, మన బాస్ ఎలా ఉంది, ఏమంటాడో తెలియదు. లేకపోతే ఈ వృత్తి చేస్తున్నాం, ఇందులో ఏమొస్తుందో తెలియదు. ఈ వ్యాపారం చేస్తున్నాం, ఇందులో ఏమొస్తుందో తెలియదు. దానికోసం ఎవరు లేచి లేకనే అదే మన ధ్యాస. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి గొప్ప వ్యక్తి ఏమంటాడంటే, తన జీవితంలో ప్రతి దినము నేను ఈ రోజు ఈ మంచి పని చేయాలి నా దేవుడి కోసం. మన జీవితంలో ఒక మంచి పని, ఈ లోకంలో దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యం నువ్వు చేయగలవా? నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నీ వ్యాపారం చేసే చోట దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉండగలుగుతావా? నీ వెలుగు ప్రకాశింపనిస్తే అనేక మంది ఆ వెలుగుకి ఏం చేస్తారంటే, జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు, జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు, రాజులు నీదు ఉదయా, రాజులు నీదు. మీకు రాదండి పాట? లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ యొక్క రాజులు నీ ఉదయ కాంతికి పరిగెత్తుకుంటూ వస్తారు. నీ సాక్ష్యానికి, నీ సాక్ష్య జీవితానికి, నీ నీతి ప్రవర్తనకి, నీలో ఉండే దయార్థ హృదయానికి అనేక మంది ప్రజలు నీ పాదం దగ్గరికి రావాలి. సహవాసం, సంఘము అద్భుతమైనటువంటి లోకానికి వెలుగుగా ఉండి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ప్రియమైన దేవుని సన్నిధిలో అంతటి గొప్ప సాక్ష్యము నీ జీవితంలో కలిగి ఉండాలి. మన జీవితంలో ఏ అయోగ్యత, ఏ అపవిత్రత ఉన్నా ఏమంటారండి? ఇవి చర్చికి వెళ్తుందండి, ఈయన చర్చికి వెళ్తాడు కానీ అబద్ధం మాట్లాడు, సినిమా మాట్లాడండి చర్చికి వెళ్తాడు కానీ, బూతులు మాట్లాడండి చర్చికి వెళ్తాడు కానీ. ఇదే సాక్షి, ఇదేనా సాక్షి? గత వారంలో నా సంఘంలో ఇద్దరు యవనస్తులు, నేను మీటింగ్ ప్రార్థన అయిపోయింది, అలాగా ముందుకు వస్తున్నాను. ఇద్దరు యవనస్తులు మోకాళ్ళు వేసి నా దగ్గర నిలబడి 2 చేతులు పెట్టి అంటున్నారు, అయ్యా మేము ఇంతవరకు మేము చేసే వ్యాపారంలో మైనస్ చేసేవాళ్ళం, కేజీకి 200 గ్రాములు తగ్గించేవాళ్ళం. అలా తగ్గిస్తే తప్ప మా వ్యాపారం సాగు. కానీ ఏ రోజు నుంచి మేము మాకు ఏమైపోయినా కానీ అలాంటి పని మేము చేయాలి. నీతి పిల్లరా సూర్యుని ప్రకాశమానం కంటే అధికంగా ఉండాలి. అది విట్నెస్, అది సాక్ష్యం. దేవుని సన్నిధిలో మన జీవితంలో మనం ఎలాంటి సాక్ష్యం ఇస్తాం, ఎలాంటి వెలుగుని లోకానికి చూపిస్తున్నాం మనం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో పిల్లరా మనం చూసినట్లయితే ఇతరులకి మనము మంచి సాక్షిగా జీవించాలి. దేవుని యొక్క వెలుగు మన నుంచి ప్రకాశించాలి లోకంలోనికి. ప్రియమైన దేవుడు ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. ఇంకోటి ఏంటంటే అట్లా దేవుని వాక్యం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు తెలీదా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి పనబడి. ఏమన్నా మనం ఏం పెట్టి పనబడ్డాం? వెల పెట్టి కాదు, విలువ పెట్టి. వెల అంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు కదా. కానీ విలువ ఎంత?
కాబట్టి ఒక పిన్ను ఖరీదు ఇది 5 రూపాయలు అవ్వచ్చు, 5 రూపాయలు అవ్వచ్చు, కానీ దీని విలువ ఎంత? అంటే ఒక సూది ఉంది, ఆ సూది మీరు కొన్నారు, దాని ధరలేమో 5 రూపాయలు, కానీ దాని విలువ ఎంత? ఎన్ని చిరుపైన పడుతుంది అది? అసలు దానికి చెప్పగలరా? దానికి ఎంత అంత అని చెప్పగలరా? ఒక సూదికి అంత విలువ ఉంటే నా యేసయ్య రక్తానికి అంత విలువ ఉంది. యేసుక్రీస్తు ప్రభు కల్వరిగిరిలో రక్తం చిందించి అపాద మస్తకము ఆయన బలైపోయాడే. ఆయన బలైనటువంటి ఆయన రక్త దారాల ద్వారా మానవ ప్రపంచానికి విడుదల ఉంది కదా. ఆ విలువ ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది. మామూలుగా అది ఆ రక్తం యొక్క విలువ మామూలు రక్తమా? ఈ లోకంలో ఇచ్చేటువంటి బదులు రక్తం కాదు. మేము లాస్ట్ క్రిస్మస్లో ఒరిస్సా మొదలుకొని వెస్ట్ గోదావరి వరకు సుమారు 22 ప్లేసుల్లో క్రిస్మస్ పెట్టాం. అది కేవలం చర్చిలో కాదు, కేవలం అన్యుల గృహాల దగ్గర, అన్యులు ఉండేటువంటి ఏరియాలో రోడ్ బ్లాక్ చేసేసి స్టేజీ కట్టేసి మైక్ సిస్టమ్ మొత్తం ఎవ్రీథింగ్ మేము పట్టుకెళ్ళి అద్భుతమైనటువంటి కోటాలు ఏర్పాటు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అన్యులే వచ్చారు. వందల మంది అన్యులు వచ్చి దేవుని వాక్యం ఉన్నారు. లేదా మేము ఒక చోటుకి వెళ్ళాం, పాల్గొండ అనే ప్రాంతంలో. అక్కడ సంవత్సరానికి 20 ఏట్లు వేస్తారంటండి, బలులు ఇస్తారంటే 20 ఏట్లు. అదే ప్లేస్లో మేము ఏం చేసామండి? క్రిస్మస్ పెట్టి అందరూ పిలిచాం. పిల్లరా, ఊరు ప్రెసిడెంట్ గారికి కూడా వచ్చి పరిచయం చేశారు పిల్లరా. అయితే అక్కడ సాక్ష్యం చెప్పిన తర్వాత, నా వాక్యం చెప్పిన తర్వాత దేవుడు వాడు హృదయాన్ని ఎంత కదలికి తీసుకొచ్చాడంటే పిల్లరా, నేను ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటంటే, ఏ రక్తము మానవుని పాపాన్ని పరిహరిస్తుంది? 20 ఏట్లు వేస్తే పరిహరిస్తుందా? ఏ రక్తం? సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం త్వం శరణం ప్రపన్న. ఆ రక్తము పరమాత్ముడే స్వయంగా వచ్చి, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం మామూలు రక్తం కాదని, పరమాత్ముడే స్వయంగా వచ్చి తన పుణ్య రక్తాన్ని బలి చేసి దానం ఇవ్వాలి. అప్పుడు ఆ రక్త దానం ద్వారా మానవులకి పాప విమోచన కలుగుతుంది. అప్పుడే మనుషులకి పాప విమోచన. అంత విలువైన రక్తం, కోడెల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం కాదు. ఈ రక్తము విలువైనటువంటి రక్తం. ఆ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని బలి చేసి ఇచ్చేసాడే. ఆ వచ్చినటువంటి అవతార పురుషుడు మామూలు కాదు కదా. ఆయన ఎక్కడ పుట్టాడో గ్రంథాలు తెలియజేస్తాయి. ఎలా పడతాడో రాయబడ్డాయి, ఎందుకు పడతాడో రాయబడ్డాయి. బైబిల్లోనే కాదు, అనేక గ్రంథాల్లో రాయబడ్డాయి. అంబస్య పారే భువనస్య మధ్య నాకస్య వృష్టే మహితో మహ్యాం శుక్రేణ జ్యోతి గయ్యుంషు సువన్ ప్రవిష్టః ప్రజాపతి సరితి గర్భేయతః. అవతరించబోవాడు మహాకాశాలు దాటి ఈ భూతల మధ్యస్థలం ఒక పరిశుద్ధ కన్యక గర్భంలో జన్మించును. అప్పుడు ఆకాశంలో తేజవంతమైన నక్షత్రము ఆవిర్భవించును. ఈ విషయాలు చెప్పినప్పుడు వారు ఏమన్నారు తెలుసా? ఎంత పాండిత్యము, ఎంత సాహిత్యం కలిగిన వారే యేసుప్రభు దగ్గరికి వస్తే మనల్ని అంటున్నారు రావడానికి ఏమైంది అని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని నాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. నీ వెలుగు లోకంలోనికి ప్రకాశించాలి, నీ సత్క్రియ లోకంలోనికి ప్రకాశించాలి. దేవుడి సన్నిధిలో ఇక్కడ ఏమంటారంటే, మన యొక్క దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, దేవునితో దేవుని మహిమపరచాలి. మన దేహము దేవుని యొక్క we are the temple of the Holy Ghost. మనం పరిశుద్ధాత్మకు ఆలయం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. మనలో ఏ అసత్యము, ఏ అబద్ధము, ఏ అపవిత్రత, కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సర్యాలు మనం ఏలుబడి చేయలేవు. ఎందుకంటే మనలో నివసించేది ఎవరండి? పరిశుద్ధాత్మ. మనం సేవించేది ఆయన ఆర్డినరీ మ్యాన్ కాదు, ఆర్డినరీ పర్సన్ కాదు, ఆర్డినరీ థింగ్ కాదు. ఆయన అనంతమైన శక్తి కలిగిన వాడు, అనంతమైన ప్రభావం కలిగిన వాడు, మహామహిమ కలిగిన వాడు. అంటే మనం మామూలు మనం ఆరాధించట్లేదు, ఏదో
బండరాయి చూసి ఇదే ముసలమ్మ అంట, దానికి కొంచెం పసుపు కుంకుమ రాసి ఆ ముసలమ్మకి ఇంకా అక్కడి నుంచి డబ్బులు వేసి వాయించి వ్యాపారంలో పెట్టి కాబట్టి ఊరేగి కాదు. విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజో నిదివే. ఆ విమల శరాపులు అంటే మహాదూతలు. ఒక్కొక్క దూత 6 రెక్కలు కలిగి ఆ 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుని 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుని 2తో ఎగురుతూ ఎంత జాగ్రత్త తీసుకున్నా చూసారా. మనోళ్ళైతే ముసుగుపడి, మనోళ్ళైతే పిల్లరా ఎంత స్టైల్గా పాడతారో చెప్పలేం, ఎంత స్టైల్గా పాడుకుంటారో చెప్పలేం. ఇవన్నీ లోక సంబంధమైనవే, అక్కడికి చేరేవి కావండి, అక్కడికి చేరేవి కావాలి. అయితే ఆ దేవదూతలు అంత శరీరాన్ని కప్పుకుంటున్నాయి. దేవదూతల కంటే మనం తక్కువ ఇచ్చేవాళ్ళం. అవి మనకి ఏం చేస్తారంటే వాళ్ళు అయితే మన దేహం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఈ దగ్గర కూర్చుని సినిమా చూస్తే కూర్చొని పరిశుద్ధంగా ఉంటుంది ఉంటుందా? మేము ఒక ఏరియాలో మీటింగ్ పెట్టాం ఈ క్రిస్మస్లో. 8 అయితే తప్ప రారండి అని చెప్పేసి అందరూ. మేమేమో 6:30 స్టార్ట్ చేస్తాం, 8:30 ముగించేస్తాం. వాళ్ళు 8ంటికి కానీ రారంట. ఏంటి అంటే అప్పుడు ఏ పూతరేకులు ఏ వస్తాయి పూతరేకులు మీకు తెలుసు. పూతరేకులు ఈ ఊళ్ళో తెలియదు, మా ఊళ్ళో పూతరేకులు ఉంటాయి. ఏమండి పూతరేకులు లేకపోతే తాటరేకులు ఏవో అవి వస్తాయంట. అవన్నీ చూసి 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 అప్పుడు వస్తారండి ఇక్కడికి. మాకు అలా కుదరదు, మేము 6ంటికి పెడతాం అని చెప్తే అది వచ్చేసారు అతను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇక్కడ మనం చూసినట్లయితే మన దేహము పవిత్రంగా ఉంచుకోవాలి. అంతటి మహాపరిశుద్ధుడు దేవదూతలు కళ్ళారా చూడలేకపోతున్నారు. ఆయన్ని యేసయ్యని ఏం చేస్తున్నారండి? కళ్ళారా చూడలేకపోతున్నారు. వాళ్ళు ఎంత ఉంటారా? మనంత ఉంటారా? 5 అడుగులు 6 అడుగులు ఉంటారా? హబుల్ టెలిస్కోప్ లో US లో వాళ్ళకి ఇవి ఈ దేవదూతలు కనిపిస్తే వాళ్ళు స్కాన్ చేసి ఆ మెజర్మెంట్ కొలిస్తే ఒక్కొక్క దేవదూత 180 అడుగులు ఎత్తున్నారంట. 180 అడుగులు ఎత్తు అంటే సుమారు 20 అంతస్తుల బిల్డింగ్. అలాంటి దేవదూతలు అక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటో 6వ అధ్యాయంలో ఆయన పైగా అంటే అక్కడ అర్థం ఏంటనుకుంటున్నారు? ఏమంటే మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ దేవదూతలు అందరూ మనకి ఇక్కడ నిలబడ్డారు. నోను కొన్ని వేల కిలోమీటర్లు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారండి. ఎవరు సమీపింపరాని తేజస్సులు ఆయన ఒక్కడే. అంత మహా అద్భుతమైనటువంటి ఆ దూతలు అంత దూరంలో ఉండి కూడా వారు ఏం చేస్తున్నారు? చూడలేక ముఖాన్ని కప్పేసుకుంటున్నారు ఆ పరిశుద్ధుణ్ణి. ఆయనండి మనం ఆరాధించేది. కాబట్టి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మన దేహము ఎంత పవిత్రంగా ఉండాలి, మన వస్త్రధారణ ఎంత పవిత్రంగా ఉండాలి, మన యొక్క మాటలు ఎంత పవిత్రంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు ఒకసారి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నట్లు నడుచుకోండి. తర్వాత ఇంకెట్టు మీలో జారత్వం. ఇక జారత్వము ఫార్నికేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? వివాహము కాకమునిపే శారీరక మానసిక లైంగిక అపరాధాలతో ఉండటమే జారత్వం అంటే. ఇలా ఒక్కలేదు, ఈ రోజుల్లో ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు మనిషి. తర్వాత అంటున్నాడు జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత అంటే కాముకత్వము, వ్యభిచారము ఇవన్నీ కలిపినటువంటి ఏ విధమైన అపవిత్రత అయినా సరే, లోభత్వమే గాని, ఇంకా ఇంకోటి ఏంటంటే అది లోభత్వమే గాని, జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఇదే పరిశుద్ధులకు తగింది. తర్వాత కింద వచనంలో కృతజ్ఞతా వచనమే. ఏమండి ఏం మాట్లాడాలంటే మన మాట కృతజ్ఞతా వచనం. మన నోట్ల నుంచి దేవుని సభలో కృతజ్ఞత కలిగినటువంటి మాటలు. మీ అయ్యగారు ఇక్కడ నిలబడి ఎంతో దీనునిగా మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటేసింది. చాలా ర్యాష్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు,
చాలా హార్డ్గా మాట్లాడేవాళ్ళు అంటారు, అంతా మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కదా. ఆ హంబుల్నెస్, ఆ యొక్క లోబడి, ఆ కృతజ్ఞతతో కూడినటువంటి ఆ మాటలు మన నోట్ల నుంచి రావాలంట. అంటున్నాడు కృతజ్ఞత వచనమే కానీ ఏంటంటే అది బూతులైనను. ఏంటంటే బూతులు, ఇంకా బూతులు మానలేదా నువ్వు? ఏం మైపరచబడతారు దేవుడు నీళ్ళ నుంచి? అబ్బే ఏమండి, ఈ వార్షికోత్సవ సందర్భంగా నీ జీవితాన్ని మార్చేసుకో. నీ నుంచి వెలుగు రావాలి, నీ చీకటి రాకూడదు. కాబట్టి బూతులు మాట్లాడవలసిన పని వచ్చింది. వాళ్ళు మాట్లాడతారండి, వాళ్ళకి తగినట్టుగానే మేము కూడా అలా మాట్లాడితే మేము నిలబడగలుగుతాం, లేకపోతే మమ్మల్ని బతకనివ్వరు. యేసుప్రభు కూడా బతకనివ్వలేదు. అందుకని యేసుప్రభు ఏం చేశాడు? సిలువ ఇచ్చుకుని వెళ్ళి కొట్టేసాడు. ఒకసారి నాటకం ఇస్తున్నారు, సిలువ దారి నాటకం పేరు. ఈ సిలువ దారి పట్టుకుని వెళ్తున్నాడు, సిలువ వేసిన పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు పొరపాటుని మామూలుగా రబ్బర్ మేగిల్ బదులుగా మామూలు మేగిల్ తెచ్చేసారు. తెచ్చి ఇలా పెట్టి ఇలా ఒక్కటి కొట్టినప్పటికీ అది చాలా మామూలుగా ఉండదు. అది అంతేనండి. ఆడికి ఆ యేసు ప్రభు వేసిన వాళ్ళు ఎగిసాడండి, ఆ స్టేజ్ మీదే ఆ సిలిచ్ని మరి మామూలుగా బాధలేదు. ఎవరో వాళ్ళు అలా అంటున్నారని మన రియాక్షన్ అలాగా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటాడంటే, మీ నోట బూతులైనను ఓకిరి మాటలైనను. నువ్వు మాట్లాడుతుంటే దేవుని బిడ్డ అని గుర్తుపట్టాలి తల్లి. పేతురు యోహాను చూసినప్పుడు వీరు విచ్చలేని పామర్లని వారికి తెలుసుకుని తర్వాత వీరి క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తించారంట. క్రీస్తుతో కూడా ఉన్నవారని, మనం క్రీస్తుతో ఉన్నామని, క్రీస్తు మనలో ఉన్నాడని లోకం గుర్తించినట్లుగా మన నోటి మాటలు ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడంటే గోకిరి మాటలైనను సరసోక్తులైనను, డబుల్ మీనింగ్ మాటలు మనకి తగదండి, ఉచ్చరింపకూడదు. అవి మనకు తగదు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మన జీవితంలో మనం బ్రతికేది, మనం జీవించేది, మన దేహము దేవుని మహిమపరచడానికి జీవించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో నేను ముగిస్తున్నాను. ఇంకా స్తుతి యాగం చేయవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అలాగే ఇలా మీరు బొగ్గా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచు. కాబట్టి మన జీవితంలో ఈ మాటలు మనం హృదయంలో ఉంచుకున్నాం. దీని సందర్భంగా ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా మనం ఈ లోకానికి ఈ రోజు నుంచి వెలుగుగా ఉందాం. మీరు వెలుగుగా ఉంటే మీ వెలుగుకి అనేక మంది ఏం చేస్తారండి? ఇలా ఈ అయ్యగారు ఏం చేస్తారంటే ఈ ప్లేస్ అంతా సరిపోతుంది, అంతా విస్తరించారు. ఎలా విస్తరిస్తుంది అనుకుంటున్నారు? అయ్యగారు ప్రార్థన చేస్తారు, అయ్యగారు వాక్యం చెప్తారు. కానీ వెలుగుగా ఉండవలసింది ఎవరు? మనం వెలుగుగా ఉంటే ఆ వెలుగుకే పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు. లోకంలో ఈ సంఘం యొక్క ఫలం మీరు లోకంలోకి వెళ్ళి మంచి మాదిరిగా ఉంటే లోకం దేవుని పాదాల దగ్గరికి వస్తుంది. మీరు మంచి మాదిరిగా లేరనుకోండి, లోకం మీ ద్వారా ఎవ్వరు రాదు దేవుడు. అది మనకి ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ మాటలు నేను చెప్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, గొప్ప దేవుడికి శక్తి తండ్రి, సమయంలో ఈ రాత్రి సమయంలో వీళ్ళందరి జీవితాల్లో నాయన వెలుగుగా ఉండాలి, సాక్షిగా ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఇతరులకి వెలుగుగా ఉండాలనేటువంటి మాటలు ముద్రించి నీటిగా ఫలింపచేయండి నాయన. మా సత్క్రియల ద్వారా, మా దేహము పరిశుద్ధంగా కాపాడుకోవడం ద్వారా, అయ్యా నేను స్తుతించడం ద్వారా, అయ్యా నీ సన్నిధిలో మేము బహుగా విస్తరించడం ద్వారా, ఫలించడం ద్వారా నీ నామం మహిమపరచబడుతుందని మాట్లాడుతున్నావు ప్రభు. నీవే మమ్మల్ని దీవించమని, బిడ్డను ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో సంఘానికి కావాల్సిన ప్రతి విధమైన దేవుడు తన రాసులు